రష్యా అయితే యుద్ధం మీద క్లారిటీ ఉంది. మన పార్థసారథి పొట్లూరు గారు చెప్పినట్టు రష్యానే అసలు యుద్ధం నడిపిస్తుంది. ఇంతవరకు ఉక్రెయిన్ అడ్డుపెట్టి అమెరికా, యూరప్ దేశాలు రష్యా మీద ఏసిన ఎత్తుగడని తట్టుకుని నిలబడింది. చాలా నష్టపోయినా సరే అది నిలబడగలిగింది. ఇవాల్టి రోజున గేమ్ యుద్ధంలో గేమ్ అనేది రష్యా చేతిలోకొచ్చింది. నాడు ఉక్రెయిన్ అమెరికా చేతిలో ఎట్లయితే పావుగా మారిందో, ఇప్పుడు ఇరాన్ రష్యా చేతిలో పావుగా మారుతుంది అన్నటువంటిదే స్పష్టత ఉంది. ఇప్పుడు రష్యా తన శత్రువులు ఇరాన్ చేత చంపిస్తుంది, నాశనం చేపిస్తుంది. అట్లాగే తనకి పోటీ లేకుండా చేసుకుంది. రష్యా ఆయిల్ అమ్ముడు పోవాలంటే గల్ఫ్ దేశాల ఆయిల్ అమ్మనేకుండా చేయాలి. అలాంటి ఎత్తుగడ ఒక ఎత్తు అయితే, ప్రపంచ వ్యవస్థల్ని దెబ్బతీసేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. రష్యాకి సంబంధించినటువంటి కిరిల్ డిమిత్రేవ్ తాజాగా మోస్ట్ సివియర్ ఎనర్జీ క్రైసిస్, మనిషి పుట్టిన తర్వాత చరిత్రలో లేనంత రాబోతుంది అని ఇస్తున్న హెచ్చరిక, సంథింగ్ ఏదో పెద్దదే ప్లాన్ చేశారన్నటువంటి చర్చ నడుస్తుందంటే మళ్ళీ మనల్ని పాతరాతి యుగం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది.